ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు ప్రకటించడంతో బీజేపీ నేతలు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడంతో పాటు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ టు అమరావతి నంబూరు వరకు 56 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఓడించి ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నష్టాలను భరించాలనేటువంటి ఉద్దేశంతో మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర యొక్క అట్టడుగు పరిస్థితుల నుంచి పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి సుమారుగా అంటే పోలవరం కానివ్వండి, వెనుకబడిన జిల్లాలు కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో అమరావతికి 15,000 కోట్లు, అట్లనే అమరావతి రాజధానికి రైలు కనెక్టివిటీ ఇరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు దాకా సుమారు 56 కిలోమీటర్లు 2,500 కోట్లు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్కి కేంద్రం సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి పిలువబడుతున్నటువంటి రాష్ట్రము రేపు రాజధాని అమరావతి కేంద్రంగా విలసిల్లబోతుంది. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా మోడీ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నందిగామ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరి తరఫు నుంచి పాలాభిషేకం చేయడం జరుగుతుంది.